రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికల హడావుడి తీవ్రంగా జరుగుతున్నది. అయితే ఇంకా ఈ ఎన్నికల నిర్వహణ పైన కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్న సందిగ్ధం అయితే ఉన్నది. ఈలోపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. గైడ్‌లైన్స్ కూడా ఇస్తూ ఉన్నది. అయితే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మాత్రము మీరు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలే. లేకపోతే గెలిచిన తర్వాత గూడా అనర్హత పాలయ్యే అవకాశం ఉంది. చాలా చిన్న చిన్న విషయాలే. కానీ మీకు పెద్ద ప్రమాదం తెచ్చే అవకాశం ఉన్నది. ఇందులో ఆ చిన్న చిన్న విషయాలు ఏంది అంటే, మీ ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను, ఆస్తి పన్ను, మున్సిపల్ పన్ను, విద్యుత్ పన్ను. ఈ బిల్లులు ఏవి బకాయిలున్నా మీరు నామినేషన్ వేసేటప్పటికి ఆ బకాయిలు మిమ్మల్ని అనర్హులుగా చేసే ప్రమాదం ఉన్నది. ఈ విషయం చాలా మందికి తెలవదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తుంది. మీ ఇంటి బిల్లులు గానీ, ఆస్తి పన్ను బకాయిలు గానీ, విద్యుత్ బకాయిలు గానీ, ఇవి లేకుండా బకాయిలు క్లియర్ చేసుకొని రసీదులను వాస్తవానికి నామినేషన్ సమయంలో వాళ్ళకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా విధిగా మనం జేసుకోవాలి. ఎందుకంటే రాజకీయం అంటేనే 24 గంటలు మన ప్రత్యర్థులు మన మీద ఒక కన్ను వేసి ఉంచుతారు. ఎక్కడ దొరుకుతారా అని. సో, మీరు ఎంతో కష్టపడి గెలిచినప్పటికి చిన్న చిన్న విషయాల్లో ఎప్పటికప్పుడు అభద్రతను ఎదుర్కోవడం కంటే ఇలాంటి విషయాలను మీరు పాటించాల్సిందే. అంతేగాకుండా మీరు ఎన్నికల సమయంలో బ్యాంకులో కూడా డిపాజిట్ చేయాలి. జెడ్పీటీసీ అయితే 5,000, ఎంపీటీసీ అయితే 2,500, సర్పంచి అయితే రూ. 2,000, వార్డు మెంబర్‌లయితే రూ. 1,000. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50% రాయితీ గూడా ఉన్నది. ఈ 5,000లో జెడ్పీటీసీలు 2,500 సమర్పిస్తే సరిపోతది. ఎంపీటీసీలు రూ. 1,250, సర్పంచులు రూ. 1,000. సో, ఈ విధంగా మీ బ్యాంకులో ఈ డిపాజిట్ గూడా అఫీషియల్‌గా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఒక జెడ్పీటీసీ 4,00,000కు మించి ఖర్చు చేయకూడదు. ఎంపీటీసీ 1,50,000కు మించి ఖర్చు చేయకూడదు. సర్పంచి 2,50,000కు మించి ఖర్చు చేయకూడదు. అది కూడా 5,000 జనాభా అయితే. 5,000 జనాభా లోపు ఉంటే కేవలం రూ. 1,50,000 మాత్రమే ఖర్చు చేయాలి. ఈ నిబంధనలు మీరు ఎక్కడ అతిక్రమించినా మీరు గెలిచిన గెలుపుకు సార్థకత ఉండదు. అది అనర్హతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులారా జాగ్రత్తగా నిబంధనలు పాటించండి. నిస్సంకోచంగా మీరు మీ ప్రజాప్రతినిధిగా అందరి ప్రజాదరణను పొందండి.